డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సముద్ర నక్షత్రము జలప్రసరణ వ్యవస్థ చూస్తున్నాము. అయితే సముద్ర నక్షత్రం జలప్రసరణ వ్యవస్థ అంటే ఇది సాధారణంగా సముద్ర నక్షత్రం అనేది ఇకెనోడెర్మేటా వర్గానికి చెందిన జీవి. ఇకెనోడెర్మేటా వర్గపు జీవులన్నీ కూడా సముద్రపు నీటిలో నివసిస్తాయి. అయితే ఈ సముద్ర నక్షత్రం అనేది సీ స్టార్ అంటారు. దీంట్లో జలప్రసరణ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది అనేది చూసుకుంటే చూడండి, మనము కేవలం జలప్రసరణ వ్యవస్థ ఇకెనోడెర్మేటా వర్గపు జీవుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ జలప్రసరణ వ్యవస్థను చూసినప్పుడు దీంట్లోపల ఇక్కడ చూడండి, ఇది రంధ్రఫలకము, ఇది శిలాకుల్య. తర్వాత దీని లోపల ముఖతలంలో 5 వలయాలు ఉంటాయి. 1 2 3 4 5 5 వలయాకార కుల్యలు ఉంటాయి. తర్వాత ఈ వలయాకార కుల్యలకు ఇవన్నిటిని కలిపి ఈ కుల్యను అంబ్రుల్లేకల్ వలయనాళము, ఇక్కడ ఉంది చూడండి, అంబ్రుల్లేకల్ వలయనాళం. దీన్ని అన్నింటిని కలిపి అంబ్రుల్లేకల్ వలయనాళము అని అంటారు. అయితే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ దీని లోపల మనం చూస్తే ఈ అంబ్రుల్లేకల్ వలయనాళం నుండి అన్ని వైపులా 5 భుజాలకు ఏముంటాయి? అంబ్రుల్లేకల్ కాలువలు, నాళాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఈ అంబ్రుల్లేకల్ నాళాలు ఇవి. ఈ అంబ్రుల్లేకల్ నాళాలు 5 భుజాల లోపల ఈ విధంగా ఉంటాయి. అయితే వీటి నుండి 2 వైపులా అడ్డునాళాలు ఏర్పడి నాలికాపాదాలతో కలుస్తాయి. వీటి నుండి ఏం ఏర్పడతాయి? అడ్డునాళాలు ఏర్పడి చూడండి, ఈ విధంగా అడ్డునాళాలు ఇటు అంటే ఒక భుజంది ఇక్కడ చూపించారు. అన్ని భుజాలకు కూడా సేమ్ ఉంటుంది. ఈ భుజానికి ఇట్లనే ఉంటుంది స్ట్రక్చరు, అన్ని భుజాలకు కూడా సేమ్ ఉంటుంది. చూడ ఇక్కడ ఇది నాలికాపాదం, ఈ నాలికాపాదంతో ఇది కలుస్తుంది ప్రతి అంబ్రుల్లేకల్ వలయనాళం. అయితే చూడండి, వీటి నుంచి 2 వైపులా నాలికాపాదాలతో కలుస్తాయి. నాలికాపాదంలో పై భాగాన ఏముంటుంది? కలశిక, మధ్యన నాలిక అయితే పొడయం, మరి చివరన చూషకం ఉంటుంది. ఇది కలశిక, తర్వాత ఏముంటుంది? కలశిక ఉంటుంది, తర్వాత పోడియం ఉంటుంది. ఇది పోడియం, ఇది చూషకం. కలశిక, పోడియం, చూషకం. ఈ విధంగా ప్రతి నాలికాపాదానికి 3 నిర్మాణాలు ఉంటాయి. ఇది నాలికాపాదం అనుకోండి, ఇది కలశిక, పోడియం, ఇది మధ్యది, చివరిది చూషిక. అయితే మనము దీన్ని చూస్తూ ఉంటే ఈ సముద్ర నక్షత్రం యొక్క జలప్రసరణ వ్యవస్థ నిర్మాణం చూస్తున్నాం. తర్వాత చూడండి, దీని లోపల ఏముంటాయి? ఇంకా ఏమేమి నిర్మాణాలు ఉంటాయి? అంబ్రుల్లేకల్ వలయానికి 5 పోలియన్ ఆశయాలు ఉంటాయి. ఇది పోలియన్ ఆశయాలు. చూడండి, మిగిలిన అన్ని ఇప్పుడు రఫ్ చేస్తున్నాను. మనకు ఓన్లీ పోలియన్ ఆశయాలు మాత్రమే ఇప్పుడు we can show. మ్యాక్సిమం రఫ్ అయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకు ప్రతి ఈ వలయాకార అంబ్రుల్లేకర వలయాకార కుల్య ఉంది కదా, దీని నుండి ఏమేర్పడుతుందంటే చూడండి, పోలియన్ ఆశయం అని ఈ విధంగా బెలూన్ లాగా ఈ విధంగా ఉంటుంది, బెలూన్ లాగా. అయితే ఈ పోలియన్ ఆశయంకు ఇరువైపులా ఏముంటాయంటే చిన్నగా ఇటు టెడుమన్ దేహాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క భుజానికి ఒక్కొక్క పోలియన్ ఆశయం, అంటే 1 2 3 4 5 యాక్చువల్గా కూడా ఇక్కడ 5 పోలియన్ ఆశయాలు ఉంటాయి.
ప్రతి పోలియనాశయం ఇరువైపులా ఏముంటాయి, టిడుమన్ దేహాలు ఉంటాయి. అయితే కానీ ఇక్కడ ఈ 9 టిడుమన్ దేహాలే ఉంటాయి, 10 ఉంటాయి. ఈ 10వ టిడుమన్ దేహం నుంచి ఈ శిలాకుల్య ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. తర్వాత మరి వీటి యొక్క విధేంటి, వీటి ఫంక్షన్ ఏంటి అంటే టిడుమన్ దేహాలు ఏం చేస్తాయి, పోలియన్ కుల్యలు ఏం చేస్తాయని చూసుకుంటే, ఇప్పుడు చూడండి పీడనాన్ని క్రమపరుస్తాయి అన్నట్టు. ఏవి పోలియన్ దివాన ఉన్నటువంటి ఆ రెండు వైపులో ఉన్న టిడుమన్ దేహాలు ఉన్నాయి కదా 9, అవి దాని లోపల నీటి వచ్చే పీడనాన్ని క్రమపరుస్తాయి. శిలాకుల్య ఉంది కదా, శిలాకుల్యనందు ఏముంటాయి, దీన్ని మ్యాడ్రిపోరిక్ కాలువ అని కూడా అంటారు. దీంట్లో ఎస్ ఆకారంగా ఉంటుంది. దీంట్లో కాల్షియం ఫలకాలు ఉంటాయి. కాబట్టి దీంట్లోపల కాల్షియం ఫలకాలు ఉంటాయి కాబట్టి దీన్ని శిలాకుల్య అంటారు. దీనిపైన సూక్ష్మ రంధ్రాల ద్వారా ఇది వెలుపలికి తెరుచుకొని ఉంటుంది. రంధ్రఫలకం గుండా ఏమవుతుంది చూడండి, రంధ్రఫలకం గుండా ఏమవుతుంది, దీని గుండా నీరు వస్తుంది. నీరు లోపలికి ప్రవేశించి ఈ విధంగా మొత్తం దేహమంతా ప్రయాణిస్తుంది. అంటే ఈ అంబ్రులేకల్ వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది. అయితే చూడండి, మరి దీని విధులు ఏంటి, దీని విధులు చూసుకుంటే మనము చూడండి, సాధారణంగా ఇవి ఏ విధులను నిర్వర్తిస్తాయంటే గమనము, ఆహార సేకరణ, అంటిపెట్టుకునుట అని 3 విధులను నిర్వర్తిస్తాయి. అయితే ఇక్కడ చూడండి, గమనం అంటే సముద్ర నక్షత్రం ప్రాకుతుంది, నాలికా పాదం సాయం చేత పాకుతుంది. ఈ ప్రాకేటప్పుడు ఏమవుతుంది అంటే ప్రాకేటప్పుడు ఇది నిమిషానికి 15 సెంటీమీటర్ల వేగంతో చలిస్తుంది. సముద్ర చలించినప్పుడు దీంట్లో గమనం నందు ఉపయోగపడుతుంది. సముద్ర నక్షత్రం దిశలో చలించినప్పుడు ఆ దిశ యందు గల 2 భుజాలు ఆధార స్థలం నుంచి పైకి లేచి ఏమైతాయి, చూషకాల ద్వారా గట్టిగా పట్టుకుంటాయి. పట్టుకున్న తర్వాత కలశికలతో ఆ వాటర్ సడలించినప్పుడు ఏం జరుగుతుంది, ద్రవ పదార్థం కలశికలకు ప్రవేశిస్తుంది. అప్పుడు వెంటనే విడిచిపెట్టి చూషకాలు వెంటనే విడిచిపెట్టి అంబ్రులేకల్ రంధ్రంలోకి ముడుచుకుంటుంది. ఈ విధంగా అది ఏమవుతుంది, ఒక ప్రదేశం నుంచి ఒక మెల్లగా నెమ్మదిగా చలనం జరుగుతుంది. మరి రెండో ఫంక్షన్ ఏంటి, ఆహార సేకరణ. నాలుకా పాదాలు ఉన్నాయి కదా, అవి ఆహారాన్ని పట్టుకోవడంలో ఉపయోగపడతాయి. నాలుకా పాదాల యొక్క చూషకాలు కర్పరాలను వేరు చేయడంలో కూడా తోడ్పడతాయి. అంటిపెట్టుకునుట, నాలుక పాదాల సంచేత ఇవి స్థానబద్ధ జలనాన్ని గడుపుతాయి కాబట్టి ఇవి అంటిపెట్టుకునుటను కూడా చూస్తాయి. రైట్. అయితే దీని లోపల జస్ట్ నా in English medium we are going to discuss now. This is M. Vinod Kumar, lecturer in zoology. Lecturer in zoology. This is M. Vinod Kumar, lecturer in zoology, Government Degree College, Medak. Today our topic is sea star water vascular system. Ante we are going to discuss about water vascular system in sea star. Yes, this is the structure of water sea star.
and just you see here what is the structure. This is the structure. So in this structure we have what are the parts available in the water vascular system. The first one madreporiate, and second one stone canal, and third one ring canal. Next fourth one radial canals, and fifth one Tidman bodies and Polian vesicles, and lateral canals and tube feeds. So first of all, these 8 parts, essential parts, are the indeed in the water vascular system of sister. What are they? Just we have to introduction. The water vascular system is modified part of the coelom. Yes, coelom is modified as a water vascular system. It is otherwise called as umbilical system. Water vascular system is one, we can call as also umbilical system, peculiar to echinoderms, consisting of seawater filled canals and certain carpels. Okay, this is the introduction. Now we have to discuss madreporiate. The madreporiate is rounded calcareous plate. అంటే ఇది రౌండ్గా ఉంటుంది. ప్రజెంట్ ఆన్ ద అబ్రోల్ సర్ఫేస్ ఆఫ్ ద సెంట్రల్ డిస్క్ ఇన్ ద ఇంటర్ రేడియల్ పొజిషన్. అంటే దిస్ ఈజ్ ఎట్లుంటుంది, ఇంటర్ రేడియల్ పొజిషన్లో ఉంటాయి. ఇట్ ఈస్ సర్ఫేస్ బియర్స్ ఏ నంబర్ ఆఫ్ రేడియేటింగ్ నారో స్ట్రైట్ ఆర్ వే గ్రోవ్స్ ఆర్ ఫారోస్. ఈచ్ ఫారో కంటైన్స్ మెనీ మైన్యూట్ పోర్స్. ఇట్స్ ద బాటమ్. అంటే ఇట్ హ్యాస్ మెనీ మైన్యూట్ పోర్స్. ఇట్ హ్యాస్ each pore leads a very short fine tubular pore canal which passes inward the student absence of the madreporiate. There may be about 200 pores of pore canal, and the pore canals unit of to form the collecting canals which open into the ampulla beneath the madreporiate. And the next one is stone canal. Just you see here, stone canal is S-shaped canal. Walls are strengthened by the series of calcareous rings. Okay, this stone canal is made by calcareous rings. Internally lined with cilia. అంటే దీని ఇంటర్నల్గా ఇట్ ఈస్ లైన్డ్ బై cilia. Draws the sea water from outside into the canal. అంటే సీ వాటర్ అనేది అవుట్ సైడ్ నుంచి కెనాల్లోకి వస్తుంది. One end of the opens into the outside through the madreporiate. అంటే ఇంకొకటిది దానిలోకి madreporiateలోకి ఎంటర్ అవుతుంది. The other end opens into the ring canal. One end open into outside and other end open into ring canal. The lumen of the stone canal is occupied by the ridge with spirally called lamella. Yes, this is the stone canal. Next, ring canal. Here is very clear. It is wide pentagonal ring like vessel laying around the mouth. Around the mouth there is a wide pentagonal ring like vessel laying around the mouth. That is called ring canal. This is ring canal. Okay. Next, fourth one, radial canals. Each ring canal forms outer surface of the ring canal gives a 5 radial canals, one entering each arm. చూడండి, ప్రతి రింగ్ కెనాల్ నుండి ఏమవుతుంది, 5 ఏమవుతున్నాయి రేడియల్ కెనాల్స్ ఎంటర్ అవుతున్నాయి, ఫార్మింగ్ అవుతున్నాయి. ద రేడియల్ కెనాల్స్ రన్స్ అప్ ద టు ద హెల్ప్ టిప్ ఆఫ్ ద ఆర్మ్ అండ్ ఎండ్స్ ఇంటు ద టర్మినల్ టెంటకిల్. నెక్స్ట్, Tedman bodies. What is Tedman bodies? What is Polian vesicles? Just you see here,
these are the Tedman bodies, and these are the vesicles. So just you see here, Tedman bodies, the ring canal gives out interradially 9 small yellowish irregular rounded glandular bodies called rhizomos or Tedman bodies from its inner margins. The Tedman body rests upon the postemal ring of ozials. They produce phagocytes. Just before just Polian vessels, the ring canal bears on its outer side 5 pear-shaped structure called Polian vein. Each ring canal bears each canal bears one. Total 5 Polian vesicles are present. Each Polian vesicle surrounded by Tedman bodies. They are internal radial arranged. They are supposed to inside umbilical system and manufacture umbiated cells are umbilical system. This is Polian vesicles. Lateral canals. In each arm, the radial canal gives 2 series of short, narrow transfer branches called lateral canal. అంటే ప్రతి కెనాల్ ఆ రేడియల్ కెనాల్ నుంచి ఏమైతే లాటరల్ కెనాల్స్ ఏర్పడతాయి, అవి పోడియన్ కెనాల్స్లోకి ఉపయోగపడతాయి. ఈచ్ lateral canal is attached to the base of the 2 foot and it's provided with a valve of prevent backward flow of fluid into the radial canal. Tube feet. There are 4 rows of tube feet in the each umbilical groove. A tube feet is hollow, elastic, thin-walled, closed, cylindrical or sac-like structure. It consists of upper sac like ampulla and middle tubular podium, a lower side like sucker. Muscle fibers are present in the walls of the ampulla and the podium. The tube feet is chief locomotory and respiratory organ of Asterias. Thank you. This is the water vascular system of sea star. Just we see once how to water vascular system. This is sea star. Under the surface, echinoderms are equally unusual. The sea star skeleton is nothing like our own. Just beneath the skin lies a latticework made up of thousands of bony platelets. They're woven together by minuscule muscles which can flex the arms in any direction. They have incredible strength and endurance. A special protein allows them to lock their arms in position effortlessly for hours, something our muscles could never do. Instead This of is the structure of sea star. echinoderms have a nerve ring, a living relay station. It acts to coordinate the movements of their arms. How do creatures built on such a simple design, so different from our own complex bodies, manage to survive and even thrive? Echinoderms move and feed like no other animals on Earth. They use remarkable organs, completely unique in the animal kingdom.
hydraulically powered tube feet. 2 feet. The tube feet of sea stars are inflated by water, drawn into the body through a single opening called a sieve plate. This is, yes, water entering. The water fills the 5 radial canals which run down the length of the arms, forming a hydraulic system. Hydraulic system. The water is stored in little muscular bulbs. When a bulb contracts, it forces water into the elastic tube foot, extending it. Muscle Yes. on the foot swing it in the direction the sea star wants to move. Sea stars can move equally well in any direction, but they must coordinate the movement of thousands of feet. Used together, with incredible strength. Yes, this is the movement of sister. Sensory tube feet sweep over the tightly packed mass of shells, searching for any gap in the muscle's defenses. Settling on its victim, the sea star hunkers down and begins its attack. The first wave of the assault begins with the tube feet, which use hydraulic pressure to pry open any gaps in the mussel's shell. Next, the sea star deploys its most unusual weapon, its stomach, which moves out of its body to digest its prey alive. Yes. Yes, this is the sister స్టడీస్. అంటే ఆ యొక్క వీడియోలో మనకు చాలా క్లియర్ ఏర్పడ్డది ఏ విధంగా ఉంటుంది అనేది. సో సాధారణంగా ఈ సిస్టార్ యొక్క వాటర్ వాస్కులర్ సిస్టమ్ నుంచి జనరల్గా ఎగ్జామ్లో అడిగే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయంటే మనం చూసుకుంటే ఎన్ని అమ్రులేఖల వలయనాళాలు ఉంటాయంటే 5. దాని నుంచి ఎన్ని ఏర్పడతాయి? నాళాలు 5 ఏర్పడతాయి. మరియు అవి దేంట్లోకి తెరుచుకుంటాయి అవి ప్రతిదీ కూడా అమ్రులేఖల వలయం నుంచి ఎక్కడికి తెరుచుకుంటాయి చెప్పండి. ఇవి ఎక్కడికి తెచ్చుకుంటాయంటే నాలికాపాదంలోకి తెచ్చుకుంటాయి. ఈ నాలికాపాదానికి ఏమేమి ఉంటాయి? కలశిక, నాలికాపాదం, చూషకం ఉంటుంది. మరి దీని యొక్క విధులు ఏంటి? అమ్రులేఖల వ్యవస్థ విధులు ఏంటంటే గమనము, ఆహార సేకరణ, అంటిపెట్టుకుంటాం. చూడండి, మరి దీంట్ లోపల నీరు ఏ విధంగా దేని ద్వారా ప్రవహిస్తుంది అంటే రంధ్రఫలకం ద్వారా ప్రవహిస్తుంది. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తుంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ సముద్ర నక్షత్రం అనేది దీన్ని ఆస్ట్రేరియాస్ రుబ్రెమ్ అని కూడా పిలుస్తారు. అయితే దీని లోపల ఈ క్వశ్చన్ ప్రతిసారి మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు. ఈ సముద్రపు నక్షత్రము అనేది ఆస్ట్రేరియాస్ రుబ్రెమ్ అనేది ఇకెనోడర్మేటా వర్గానికి చెందినది. దీని లోపల ఇకెనోడర్మేటా అంటేనే దాని లోపల ముళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇకెనస్ డర్మెటా. దీన్ని జాకెట్ క్లైన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించింది. సో ఈ విధంగా మరి ఇకెనోడర్మేటా జీవులు ఏ విధంగా ఉంటాయి? వాటి అసలు సాన లక్షణాలు చూసుకుంటే స్వేచ్ఛగా నివసిస్తాయి, సముద్రంలో నివసిస్తాయి. త్రిస్తరిత జీవులు ట్రిప్లోప్లాస్టిక్, ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ప్రౌఢజీవులు మాత్రం పంచవలయ సౌష్ఠవం. చూడండి, మనం ఇంతకుముందు పంచవలయ అవయవస్థ ఉంటుంది, ముళ్ళతో ఏర్పడిన అంతరస్థి పంజరం ఉంటుంది, మనం చూసినాం వీడియోలో. నాలుక పాదాలతో కూడిన జలప్రసరణ వ్యవస్థ ఉంటుంది. గమనానికి, ఆహార సేకరణకు, అంటిపెట్టుటకు, శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. ప్రసరణ వ్యవస్థ వివృతం, జ్ఞానాంగాలంతా అభివృద్ధి చెందిలావు.
విసర్జక అవయవాలు ప్రత్యేకంగా ఏం లేవు. ఈ పెడిసిల్ ఏరియాలు అనే నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి ఏకలింగ జీవులు. పునరుత్పత్తి శక్తి చాలా ఉంటుంది. ఏదైనా భుజం కోల్పోయినా మళ్ళీ తిరిగి ఏర్పరచుకుంటుంది. ఇది సముద్ర నక్షత్రం యొక్క జల ప్రసరణ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. సో I hope you are all understood very well regarding this water vascular system of starfish. What are the parts indeed in the water vascular system? Madreporiate and stone canal and ring canal, radial canal, Pullman vesicles, Tiedemann bodies, Pullian vesicles, lateral canals and tube feet. మ్యాడ్రిఫొరేట్ అంటే రంధ్రఫలకం, దాని గుండా నీరు లోపలికి ప్రవేశిస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ దాని క్రింద స్టోన్ కెనాల్ ఉంటుంది, శిలాకుల్య, దాని గుండా ప్రవహిస్తుంది. అది శిలాకుల్య అంటే దాని లోపల కాల్షియం కార్బోనేట్తో కూడిన నిర్మాణాలు ఉంటాయి కాబట్టి దాన్ని శిలాకుల్య అని అంటారు. తర్వాత రింగ్ కెనాల్ అమ్రులేఖల వలయనాళం ఇది రౌండ్గా ఉంటుంది. దాని నుంచి రేడియల్ కెనాల్స్ ఏర్పడతాయి, అమ్రులేఖల నాళాలు ఏర్పడతాయి. అవి నాలుక పాదాల్లోకి తెరుచుకుంటాయి. అంటే మళ్ళీ చూడండి, రేడియల్ కెనాల్స్, టిడమన్ బాడీస్ అంటే ఏంటి, పులియన్ వెజికల్స్ అని ఉంటాయి 5, 5టికి ఇరువైపులా 9, అంటే ఒక్కదాని ప్లేస్లో మాత్రము ఈ శిలాకులు ఏర్పడుతుంది కాబట్టి 9 లైట్ ఎల్లోయిష్ ఏముంటాయి, టిడమన్ బాడీస్ ఉంటాయి. ఫాగోసైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. పొలియన్ వెజికల్స్ ఏమో ఏం చేస్తాయి, ఆ వాటర్ యొక్క ప్రెషర్ని కంప్రెస్ చేస్తుంటాయి. నెక్స్ట్ లాటరల్ కెనాల్స్ ఉంటాయి. తర్వాత ట్యూబ్ ఫీట్ ఉంటుంది. ట్యూబ్ ఫీట్లో మళ్ళీ మనకు తెలుసు ఏ విధంగా ఉంటుందో దాని నిర్మాణం కూడా. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ మ్యాడ్రిఫొరేట్, తర్వాత స్టోన్ కెనాల్, తర్వాత రింగ్ కెనాల్, రేడియల్ కెనాల్స్, టిడమన్ బాడీస్, పొలియన్ వెజికల్స్. ఇది చూడండి రింగ్ కెనాల్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ రింగ్ కెనాల్, దిస్ ఇస్ రింగ్ కెనాల్. ఈ విధంగా ఉండేది రింగ్ కెనాల్. దీని నుంచి లాటరల్ కెనాల్స్. లాటరల్ కెనాల్స్ నుంచి ఏమైతే అంటే తర్వాత ఏమైనా పుడతాయి చూడండి. ప్రతి దాంట్లో మధ్యలో ఏముంటుంది, మళ్ళీ పొలియన్ వెజికల్స్ ఉంటాయి. పొలియన్ వెజికల్స్ టిడ్మన్ బాడీస్కి బోత్ సైడ్ ఉంటాయి. తర్వాత చివరిగా నాలికా పాదం ఉంటుంది. దానికి మళ్ళీ 3 ఉంటాయి, కలశిక, నాలికా పాదం, చూషకం. ఈ విధంగా దీని యొక్క నిర్మాణము ఉంటుంది. Okay, I hope you understand very well. Thank you very much.